హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఇది 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు ధనురాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుడు, షష్టమ కుజుడు, సప్తమ రవిబుధులు, అష్టమ శుక్రగురులు, భాగ్యస్థిత చంద్రకేతుడు యొక్క సంచారం. ఇక ధనురాశి వారికి అర్ధాష్టమ శనిదోషంతో ప్రతి ప్రయత్నంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, ఒత్తిడి భారం, శ్రమ, అలసటతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ సంబంధితమైనటువంటి కార్యాచరణ విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో దీర్ఘకాలిక సమస్యలు, కొంత అనారోగ్య సూచనలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సప్తమ రవిబుధులు, అష్టమ శుక్రగురుల యొక్క సంచారం వల్ల విద్యార్థుల్లో కొంత జ్ఞాపక శక్తి తగ్గేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విద్యా సంబంధితమైన అభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కాస్త శ్రద్ధతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుని సంచారం వల్ల వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు శ్రద్ధ తీసుకోండి. ధన రుణ సంబంధితమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోయి కొంత ఉపశమనాన్ని పొందే వారంగానే చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి సప్తమ రవిబుధుల యొక్క సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. కార్మికులకు, కర్షకులకు, చిన్న తరహా వ్యాపారస్తులకు మీకు ఆర్థిక పరంగా శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునే వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారికి భాగ్యస్థిత చంద్రకేతుల యొక్క సంచారం వల్ల మీరు తలపెట్టే ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో ముందుకెళ్ళండి. కొంత ఆలోచన పరంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి విజయాలు సాధించుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుని సంచారం వల్ల కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోండి. కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. షష్టమ కుజుని సంచారంలో లీగల్ స్పెక్యులేషన్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పుల విషయాల్లో, నూతన ఉద్యోగ ప్రయత్నాల విషయంలో ఈ వారం ప్రారంభంలో అన్నింటా సానుకూలమైనటువంటి వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి భాగ్యస్థిత చంద్రకేతుల యొక్క సంచారం నూతనంగా వివాహాది ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. సంతానార్థులు కూడా శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక ధనురాశి వారికి ఈ వారంలో మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. ప్రతి గురువారం రోజు శివాలయ దర్శనాన్ని చేయండి. శివుని యొక్క ఆరాధన చేసుకోండి. ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. చక్కగా శివుడికి 16 ప్రదక్షిణాలు చేయటం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం. అలాగే శనిబలం, గురుబలం లేనటువంటి ధనురాశి వారికి అటు శనైశ్వరుని యొక్క అర్ధాష్టమ శని దోషం కోసం శనివారం రోజు శనైశ్వరునికి తైలాభిషేకాన్ని చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యల రీత్యా, కుటుంబంలో పడేటువంటి ఇబ్బందుల రీత్యా కొంత ఉపశమనం కలుగుతుంది ధనురాశి వారికి. కాబట్టి ధనురాశి వారి ఇటు నవగ్రహ ప్రదక్షిణాన్ని, అటు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల అన్నింటా శుభయుక్తమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు.